శిలపురం మండలం గురించి మాట్లాడాలనుకున్నాం. మనకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, భారత రాజ్యాంగం అందరినీ సమానంగా హక్కులు కల్పించడం, మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని స్థాపించడం, ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలని ఆయన భారత రాజ్యాంగం తర్వాత మనకు రాజ్యాంగాన్ని అందించడం. అంతేకాకుండా ప్రకృతి పంచిపోతారు, సూర్యచంద్రులు, భూమి, గాలి, నీరు, ఐగడ, భేద, కరిగ అనే తేడా లేకుండా సమానంగా చూస్తాయి. అయితే ఈరోజు దురదృష్టం రాజకీయాలు ఎక్కడైనాయంటే మన భారతదేశంలో బహుళ పార్టీ విధానం ఉన్నా సరే పార్టీలు దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ ఎక్కడైనా సరే మనకి యాక్టివ్ ఉంటే వాడి మీద కక్ష సాధింపు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు రాజకీయాలు జరుగుతున్నాయి. అదే కాకుండా శిలపురం మండలంలో నిరుపేదలు ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలు, ఈరోజు నిరుపేదలకు ఇచ్చిన పట్టాలు ఎస్సీలు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలు కానీ బిలో పావర్టీ ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం పోర్టు లింక్ రోడ్లు నాడిపేట కృష్ణాపట్నం, ఎన్హెచ్పి చిలకూరు కృష్ణాపట్నం ఆ రోడ్డు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అయితే శిలపురం మండలంలో ఉన్న నిరుపేద పొలాలు మట్టి కోసం, గ్రావుల కోసం 1,00,000, 2 లక్షలు ఇచ్చి 3 అడుగులు, 6 అడుగులు, 10 అడుగులు, 30 అడుగులు ఎత్తేయటం ఇది ఏమన్నా పద్ధతి? ఈ 2 సంవత్సరాల్లో నిరుపేదలకి హైవే వస్తే అభివృద్ధి చెందాలని చెప్పి అనుకుంటే ఆ రోడ్డు కోసం మొత్తం పొలాలు 90% పొలాలు వాళ్ళ దగ్గర, నిరుపేదల దగ్గర పోవటం, మీడియేటర్స్ 1,00,000, 2 లక్షలు కొంత 30 అడుగులు, 40 అడుగులు ఎత్తేయటం ఇదే వాళ్ళకి పేద ప్రజల్ని అభివృద్ధి చేసింది. ఇదేనా? సంబంధం లేకుండా ఎత్తేయటం. అదే కాకుండా వరగల క్రాస్ రోడ్ నుంచి చింతవరం వయ్యా గుమ్మల దగ్గర వరకు, చింతవరం టు కనుపూరు దాకా, వాళ్ళ అంకల్పాటు టు మన పల్లమల దాకా ఈరోజు వృద్ధులు కానీ, స్కూల్ పిల్లలు కానీ, ప్రజలు ఏదైనా హాస్పిటల్కి కావాలంటే చిన్న దుమ్ముగా 2 సంవత్సరాల నుంచి ఆ దుమ్ము వల్ల వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటమే కాకుండా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా అందులో మీరు కూడా పోయి ఉంటారు, మీడియా మిత్రులు కూడా మీరు చూస్తుంటారు, వారం 2 సంవత్సరాల నుంచి. దాన్ని ఎందువల్ల అభివృద్ధి అయితే కావాలా, రోడ్డు అయితే కావాలా, ఎందువల్ల ఆ దుమ్ము రాకుండా వాళ్ళని మనకు దాన్ని సరిచేయలేకపోతున్నాను. కలెక్టర్ గారు కానీ, మైనింగ్ గారు కానీ, ఆర్ఎండి వాళ్ళు కానీ, ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ వాళ్ళందరూ ఎందుకు సరిచేయలేకపోతున్నారు? అవి ప్రజలు ఇబ్బందులు, సమస్యలు దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నా. అదే కాకుండా ముత్యాలపాటికి సంబంధించిన ఏరియాలో రైటర్ సత్రం క్యాపిటేషన్ ఉన్నది. దానికి సంబంధించి హైవే గూడూరు టు చెన్నై హైవే, రైటర్ సత్రానికి రోడ్ హైవే తూర్పు ఉండేది 367 పరవడ పక్క ఉండేటివి అన్నీ పట్టాలి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. దాని పరవడ పక్క ఉన్న హైవేకి పరవడ పక్క ఉన్నది. తిరుగునిచ్చే టీఆర్ఐ ఆయన కొడుక్కి 2 ఎకరాలు ప్రభుత్వం అడిగింది. కొరవంతా దూరు నారాయణ రెడ్డి వాళ్ళు కానీ దానికి సంబంధించిన వాళ్ళు అల్లుడుతుంది. మొత్తం 367 మొత్తం ముత్యాలపేట, నాంచేరిపేట దాకా డైవర్స్ కాలనీ కానీ, ఆ పక్కన మిక్స్డ్ కాలనీ రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేసినప్పుడు ఆ కాలనీ కానీ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. ఆ పక్కన మిక్స్డ్ కాలనీ పక్కనున్న ఎస్సీ ఎస్టీలకి సీజీఎఫ్ ల్యాండ్స్ కానీ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ హైవే ఉందని చెప్పి 10 లక్షలు ఉన్నప్పుడు 5 లక్షలు పుట్టాను దేవుడు కాదు, ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు రాదని సంబంధం లేకుండా మిలిటరీ వాళ్ళకి ఇచ్చిన 5 ఎకరాలు అదే సత్రం గుంట, పోల్రెడ్డి గుంట, సాగల గుంట, జంగం గుంట, అసలు ఎస్టీ కాలనీకి కేటాయించిన 5 ఎకరాలు కదా. దానికి విలేజ్ మ్యాప్లో కూడా ఉంది. దాని చుట్టూరు గోడ కట్టేసి
తోచేస్తున్నారు. ఇది యాడ్ అనే చెన్నూరు లక్ష్మీపతి డైక్లెట్లో ఉండేది ఆయన భూమి. ఆయన ద్వారా ఏదో వీళ్ళు రెడ్డి గారు తీసుకున్న భూమిని ఘోరం. అయితే రైతే సత్రం నుంచి మన క్వార్ట్సీల్ రోడ్ దాకా మా చెరువు కనెక్ట్ అవుతుంది. ముత్యాలపేట చెరువు కనెక్ట్ అవుతుంది. దానికి బ్రిటిష్ వాళ్ళు రైతే సత్రం నుంచి క్వార్ట్సీల్ రోడ్ దాకా 3 తూములు కట్టారు. 5 కళ్ళు చెరువు, 5 కళ్ళు తూములు అని చెప్పి 5 కళ్ళు తూము అంటాం. దాని ఒకటి రాగయ్య తూము, ఒకటి పిఎస్ఆర్ తూము అని ఉంటుంది. పిఎస్ఆర్ ఆడ పైన లారీ పెట్టి ఆ తూములు ఉంటాయి. ఓట్లు కూడా పై పక్క పూర్తి చేశారు, తూరు పక్క కూడా పూర్తి చేశారు. మాకు ఆ చెరువుకి చిలమాన చెరువు నుండి ఆరిమేనపాడు ఆ సైడ్ నుంచి 100 గ్రామాల్లో పడ్డ నీళ్ళన్నీ మా చెరువుకి వస్తాయి. రేపు ఆ తూములు ఆ ఏపీఐఎస్సి భూములు ఇచ్చినారని చెప్పేసి వాడికి రోడ్డుకి ఇరు పక్కల పోవటం వల్ల రోడ్డు మొత్తం కొట్టుకోవద్దు. రోడ్డు మొత్తం అసలు ఉండదు. 100 గ్రామాలు నీకు పడ్డ నీళ్ళు ఏడాది వచ్చేసి మా చెరువు కాడికి వచ్చి కాజువే కొంటాం కిందకి పోయి సముద్రంలో కలవాలి. ఆ రోడ్డుకి ఇరువైపులా ఏపీఐఎస్ భూములు ఉన్నాయని చెప్పేసి చేస్తున్నాం. ఏపీఐఎస్ భూములు అంటే మాది చెరువుకు సంబంధించింది ఎఫ్టీఎల్. మాకు రెట్టపల్లి కాజువే దాకా పోతాయి. రెట్టపల్లి కాజువే దాకా 2 పక్కలు పోతాయి. ఎవరికైనా గూడూరు ఏరియాలో కానీ నెల్లూరు ఏరియాలో కానీ రైతాశాస్త్రం అమరావతి దాటిన కాడి నుంచి కోట దాకా 2 పక్కల చెరువు చూస్తారే కానీ జనవరి కాడి నుంచి ఒక పక్కే చెరువు ఉండేది చూడండి. 2 పక్కల చెరువు ఉంటుంది. ఇప్పుడు ఆ పక్క ఈ పక్క రోడ్డుకి 2 పక్కల మట్టితో వేసి నీకు అసలు రూల్స్కి వ్యతిరేకంగా నీకు హైవేల పక్కన మట్టితోలే చేస్తున్నారు. అసలు హైవే ఉండదు. నేను 100 గ్రామాల నుంచి 20 చెరువుల నుంచి నీళ్ళు వచ్చేది. రేపు వర్షాకాలం హైవే కూడా ఉండదు. ఆ విధంగా వాళ్ళు రియల్ ఎస్టేట్లో సంబంధించిన వాళ్ళు దాన్ని చేస్తున్నారు. అదే కాకుండా ప్రజలకి రైతులకి సంబంధం లేకుండా నీకు ముత్యాలపేట చెరువులో నిత్యం మట్టి తోలటమే. అసలు పొయ్యి అడిగేవాడు లేడు. అడిగితే ఎందువల్ల భయం పడుతున్నారు? ఏంది ప్రజాస్వామ్యం ఏడుంది? ఎందుకు భయపడాలా అంటే అడిగిన వాళ్ళు మీద మీరు రుబాబా లేకపోతే ఇంకోట? అసలు క్వశ్చన్ చేసే దానికి కూడా అధికారం లేదు. అసలు రాజ్యాంగం కల్పించిన హక్కు కూడా లేకుండా పోతుంది. హక్కులు కూడా నీకు కాలరాయితో ఏమన్నా ధర్మమా? ప్రజలకు అనుకూలంగా చేస్తే బాగుంటుంది కదా. నిత్యం 24 గంటలు ముత్యాలపేట చెరువుకి సంబంధించిన చుట్టూరు నీకు అసలు ఎత్తని రోజు లేదు. రోజు ఎత్తనే ఉన్నారు. అదే కాకుండా రైతులు వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే మేము చెరువు ఉంటే పాడి పంట తర్వాత పాడి గొర్రెలు ఏ సాగుకొని చేసుకుంటారు. ఆ చెరువులో 1000 ఎకరాలు ఉండే చెరువులో అసలు ఊరిపోయేదానికి లేదు, బరిపోయేదానికి లేదు, మనిషికి పోయేదానికి లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు 20 అడుగులు 30 అడుగులు ఎత్తేసి ఊరు పైన ముత్యాలపేట చుట్టూరు ఎత్తేస్తున్నారు. అసలు ఎవరు అడిగితే భయమానం చేస్తున్నారు. దాన్ని కూడా అధికారులు కలెక్టర్ వారి గారు సరి చేయాలని చెప్పేసి కోరుకుంటూ వ్యవహరిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.